హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తా విశేషాలు. ఆరున హైదరాబాద్ గణేష్ నిమజ్జనం, హాజరవుతున్న హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. మొజంజహీ మార్కెట్ వద్ద గణేష్ విగ్రహాలకు స్వాగతం పలికి ప్రసంగిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 1:10 సో అయితే 6న హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాబోతున్నారు కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం. సో అదేవిధంగా ఈనాడు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా ఇటు ఆపరేషన్ కగార్ ఏదైతే నక్సలైట్ల లొంగిపోవాలని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. సో 2026 వరకు క్లీన్ స్వీప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా సరే ప్రతి విషయంలో కానీ బీజేపీ పార్టీ బలోపేతానికి కానీ ఈనాడు అన్ని విషయాలను అభివృద్ధిలో దృష్ట్యా సమస్యలు పరిష్కారంలో కూడా ఈనాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఎక్కువ ఫోకస్ తెలంగాణ రాష్ట్రం మీద చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఒక భారతదేశానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కానీ ఈనాడు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో రోజు హైదరాబాద్కి రావడం చాలా గొప్పతనంగా మనం భావించుకోవాలి. సో మొత్తానికైతే అమిత్ షా గారి ఫోకస్ తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. సో అది ఎందుకు ఏంటని చెప్పేసి సపరేట్ ప్రోగ్రామ్ చేసేటటువంటి ప్రయత్నం మేము ఖచ్చితంగా మీకు అందిస్తాం. ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు, కాంగ్రెస్ అంటేనే పేదల పక్షం. ఇంద్రమ్మ ఇళ్ల బాధ్యతను నెరవేరుస్తున్న పొంగులేటి. 10 ఏళ్లుగా లేని రేషన్ కార్డులు ఇచ్చాం, పేదలందరికీ సన్నబియ్యం సరఫరా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దానిని మళ్ళీ చంపడం ఎందుకు? 1,00,000 కోట్లను పంచుకోవడంలో కేసీఆర్ కుటుంబంలో కలహాలు, వారి పంచాయతీలో తలదూర్చే సమయం మాకెక్కడిది. ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికైతే 1,00,000 కోట్లు పంచుకోవడంలో కేసీఆర్ కుటుంబంలో ఇక కవితది మనం నిన్న మొన్న చూసినాం, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసుడు అంతా పెద్ద డ్రామా స్టార్ట్గా మనం భావించుకోవచ్చు. ఈ కవితకు కూడా ఒక స్టోరీ చేస్తాము. అసలు ఏం జరిగింది, అంతర్గతంగా రాజకీయాలు, అంతర్గతంగా విషయాలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందో సో విశ్లేషణ చేసే ప్రయత్నం ఖచ్చితంగా మేము ప్రజలకు అందిస్తాం. సో మొత్తం మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, సచినబాబు లోక సంపడేందుకు వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి టైం మాకు లేదు, మేము టైం వేస్ట్ చేసుకోం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాలు ఉండొద్దు, నిరుపేదలందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు సాకారం కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే పేదలకి ఇందిరమ్మ ఇల్లులు కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లులు ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం. సో ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుతాం. చట్టాలు చేసేది గవర్నర్ కాదు, అది రాష్ట్ర అసెంబ్లీల పరిధిలోనిది. సుప్రీం కోర్టులలో రాష్ట్రాల వాదన. చట్టాలు చేయడం అసెంబ్లీల పరిధిలోకి మాత్రమే వస్తుందని, ఆ ప్రక్రియలో గవర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదని రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం సుప్రీంకోర్టులో వాదించాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపేందుకు గవర్నరు రాష్ట్రపతికి గడువు విధించడంపై వివిధ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాని న్యాయమూర్తి సిజే గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం మొత్తం మీద అయితే చట్టాలు చేసేది గవర్నర్ కాదు అని చెప్పేసి అది రాష్ట్ర అసెంబ్లీల పరిధిలోనిది, సుప్రీంకోర్టులో రాష్ట్రాల వాదన. సో ఈ విధంగా కొనసాగుతుంది అనమాట. సో ఈనాడు చట్టాల విషయానికి వస్తే అసలు ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఏ పాటు నమ్మకం ఉన్నది? సో ఇన్ని సిబిఐ విచారణలు జరిగినాయి, ఎంత మటుకు దోషులను శిక్షించింది? సో ఇవన్నీ తీస్తే అసలు ప్రజలు ఆశ్చర్యపోతారు. సిబిఐ విచారణలో ఎన్ని కేసులు ఇప్పటివరకు జరిగినాయి, ఎంత మటుకు వాళ్ళు రాబట్టడం జరిగింది? సో అసలు ఏం జరుగుతుంది? ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకాలు పోతా ఉన్నాయి, ఈ రాజకీయ పార్టీల మీద నమ్మకం పోతా ఉంది. ఇచ్చిన హామీలు గాల్లో కలపడము, ప్రజలు మోసం చేయడం, ఓటు బ్యాంకును వాడుకోవడం, కులాల వారీగా డివైడ్ చేసి మళ్ళీ ఆ ఓట్లని పెద్ద స్టంట్ అన్నమాట ఇదంతా. సో ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం రావాలంటే ఈనాడు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోలుసుగులన్నీ సరి చేసుకుంటే బాగుంటుంది. భారత్ సుంకాలతో చంపేస్తోందట ట్రంప్, నోటా జోటా మాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో అసత్యపు వ్యాఖ్యలు చేశారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పలు దేశాలపై సుంకాల భారం మోపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్ మొత్తానికైతే ట్రంప్ కూడా ఒక టైం వస్తుంది. అందరు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధిస్తే అది కరెక్ట్ కాదు. సో అదే విధంగా బుద్ధి చెప్తారో టైం వస్తుంది దేనికైనా. బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్రలు. రేపు కేటీఆర్కి కూడా ఇలాంటి గతే పడుతుంది. నన్ను బయటకు పంపేందుకు ఎప్పటి నుంచో ప్లాన్లు. కేసీఆర్ ఇది గుర్తించి ముందుకు సాగాలి. గుంట నక్కలు హరీష్ సంతోష్ల పట్ల జాగ్రత్త. రేవంత్తో కుమ్మక్కైన హరీష్. మీడియా సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు. సో ఈనాడు
గుంటనక్కలు హరీష్ సతీష్లు అని అన్నప్పుడు అందుతే కాలు లేకపోతే జుట్టు అన్నట్ట కవితక్క గారు మీ వాదన. ముందుగా ఎందుకు చెప్పాలి మరి వాళ్ళు గుంటనక్కలు సంతోష్ హరీష్ రావు అని చెప్పేసి ముందు చెప్పాలి కదా. పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చినాక ఎందుకు ఇదంతా ముచ్చట మాట్లాడు. మరి గుంటనక్కలతో నువ్వెట్లా ఇది చేసినావు, ఇట్లా ప్రచారాలు చేసినావు వాళ్ళు ఎలక్షన్స్ టైంలో. ఉత్తమ ముచ్చట్లు బంద్ చేసుకుంటే బాగుంటుంది. కాళేశ్వరం అవినీతిపై కావాలనే కాలయాపన. ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు అడగడం లేదు మీడియాతో మంత్రి బండి సంజయ్. ఏదైనా కాలయాపన జరుగుతూనే ఉంటుంది అనమాట. ఏది మెల్లగా ఎట్లా మనుదిన పాము పోయినట్టు పోతుంటుంది ఏదైనా సరే. విదేశాల నుంచి ఆగిన యూరియా దిగుమతులు కొరత అందుకేనని వెల్లడించిన కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. అదే మనకి చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈనాడు ముందస్తుగా కదా స్టాక్ ఏ రాష్ట్రాల వారిగా ఎంత స్టాక్ కావాలి ముందు తెప్పించుకొని పెట్టుకొని సప్లై చేయాలి కదా. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకి యూరియా కొరతతో ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో చూస్తలేరా మీరు సోషల్ మీడియాలలో. ఉన్నది ఎందుకు మీరు మంత్రిగా ఉండే ఎందుకు ఒక నెల ముందే అంతా డంప్ చేసుకోవాలి కదా స్టాక్ని. బగ్గుమంటున్న బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. గత 10 రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఎప్పుడు లేని విధంగా కొంత గరిష్టాన్ని తాకాయి. కొత్త గరిష్టాన్ని తాకాయి బుధవారం. సో మొత్తానికైతే బంగారం ధరలు ఎట్లుంటుంది అంటే ఈ బంగారం ధర ₹1,00,000 ఉందనుకో, ఒక ముందు రోజు ఒక 500 తగ్గిస్తారు, మళ్ళీ 4-5 రోజులు కాగానే 1,05,000 1,04,000 ఇట్లా అనమాట. దీని స్టోరీ గమ్మత్ ఉంటుంది. ఇప్పుడు తగ్గించినామని చెప్తారు, తగ్గించిన 2-3 రోజులకే మళ్ళీ 1,000-2,000 పెరుగుతుంది. తగ్గించుడు 500 మళ్ళీ పెరుగుడు 2,000-3,000 ఉంటుంది. ఇట్లుంటుంది అనమాట. 1,10,000 దిశగా పరుగులు. మొత్తానికైతే ఇక తులం బంగారము 1,10,000 దిశగా పోతుంది. 1,10,000 అయినాక ఒక 500 తగ్గిస్తారు, 1,09,900 పెడతారు, మళ్ళా 1,12,000 1,13,000 చేస్తారు. ఇట్లుంటుంది అనమాట. ఇక సామాన్య ప్రజలు కొనుక్కొని ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీది దండుపాల్యం బ్యాచ్. ప్రజలకు దమ్మిడి మేలు చేసేది కాదు. కాంగ్రెస్ పై మరోమారు కేటీఆర్ విమర్శలు. మీరేం చేసిరో మరి కేటీఆర్ గారు మీరేం చేసిరో. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు మేలు చేసి ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునేది కాదు కదా, అధికారం ఇచ్చేటోళ్ళు కాదు కదా ప్రజలు. మీరంతా సక్రయ చేసి ఉంటే. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.